నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగుంది. నాకు ముచ్చట ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బొడ్రాయి పండుగ అనమాట. బొడ్రాయి పండుగ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూస్తాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. ఇంటికి ఆడపడిచి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త సర్వ తీసుకొచ్చి వాటర్ ఫిల్ చేసి వాటర్లో పసుపు కుంకుమ కంకణం కట్టి 5 బొట్లు పెట్టి యాపాకులు సర్వలో పెట్టి ఇంటి దగ్గర నుంచి బొడ్రాయి వరకు తీసుకెళ్లి వాటర్ అయితే పోయాలి. ఇప్పుడు మనము బొట్లు పెడదాం సర్వకి. హే దోస్తులు, ఇప్పుడు మనం బొడ్రాయి పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా. బొడ్రాయి ఫర్ ద ఫస్ట్ టైం విలేజ్లో ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ రాయికి ఎలాంటి పవర్స్ అనేటివి ఉండవు. విలేజ్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్టాపన అనేది చేయిస్తారు. అది ఎలా అంటే విలేజ్లో ఏ ప్లేస్లో అయితే బొడ్రాయి పెడదాము అని అనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ఒక యంత్రానికి పవర్ఫుల్ పూజలు అనేవి చేస్తారు పూజారులతో. అలా చేయడం వల్ల ఆ యంత్రానికి పవర్స్ అనేవి వస్తాయి. దానిపైన బొడ్రాయిని పెట్టి వస్త్రధరింప చేసిన తర్వాత బొడ్రాయికి అభిషేకం అనేది చేస్తారు. జలాభిషేకం, పుష్పాభిషేకం, పాలాభిషేకం, కుంకుమ, పసుపు, నవధాన్యాలు అలా పవర్ఫుల్ మంత్రాలతో కలిగిన అభిషేకం చేయడం వల్ల బొడ్రాయికి ఫుల్ పవర్స్ అనేవి వస్తాయి. ఈ టైంలో చిన్నపిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని అక్కడికి రానివ్వరు. బికాజ్ అక్కడ ఫుల్ పవర్స్ ఉంటాయని చెప్పి దానివల్ల ప్రెగ్నెంట్ లేడీ పిల్లలు ఎఫెక్ట్ అవుతారని నమ్మకం. నేను వచ్చి ఒక 3 o'clockకి తయారైనా. ఇప్పుడు వచ్చి 7 అవుతుంది. ఇంకా బొడ్రాయి పైన నీళ్ళు పోయడానికి ఇంకా పోలే. అంటే కమ్యూనికేషన్ బాగలేదన్నమాట. ఒకసారి 4 అంటారు, ఒకసారి 6 అంటారు, ఒకసారి 7 అంటారు, ఇప్పుడు 8 అంటున్నారు అనమాట. ఇంకా గ్యాప్ దొరికింది కదా అని చెప్పి పండుగ మా మమ్మీ పూరి చేస్తుంది. ఫోన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకెప్పుడు వెళ్ళాలి ఏంటి అని చెప్పి అందరు కాల్ చేస్తున్నారు. ఇదన్నమాట మ్యాటర్. అంటే కూర్చొని అంటే ఎక్కువసేపు అయిపోయింది కదా రెడీ అయిపోయి. బోర్ కొడుతున్నా బాగా. చూద్దాం ఎప్పుడు పోతామో. యాక్చువల్లీ లైట్ ఉన్నప్పుడే వెళ్తామేమో, వీడియో మంచిగా వస్తుంది అనుకున్నాము. లైట్ అంతా పోయింది, చీకటి పడింది. అసలు వీడియో ఎట్లా వస్తుందో ఏమో. చిన్న క్లిప్స్ తీయడానికి అయితే ట్రై చేస్తా. క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫైనల్లీ మాకైతే మైక్స్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ సర్వర్ తీసుకొని అందరూ బొడ్రాయి దగ్గరికి అయితే రావాలి, ఇక్కడ ఒక ప్రాసెస్ అవుతుంది, అది అందరూ చూడాలి అని చెప్పి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయ్యే బొడ్రాయి పండుగ ప్రాసెస్ ఫర్ ద ఫస్ట్ టైం కాదు. ఇది 14 years బ్యాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారనమాట. బొడ్రాయి పండుగ అనేది 12 yearsకి ఒకసారి అనేది చేస్తారు. పుష్కరాలు ఎలా వస్తాయో అలా అన్నమాట. ఇప్పుడు చేస్తే మళ్ళీ 12 years వరకు పవర్ అనేది ఉంటుంది. మళ్ళీ అప్పుడు చేస్తే మళ్ళీ ఇంకా 12 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. బొడ్రాయి పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఏ విలేజ్లో అయితే బొడ్రాయి పండుగ అవుతుందో ఆ విలేజ్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. వేరే విలేజ్ వాళ్ళు ఈ విలేజ్కి రాకూడదు. నో ఎంట్రీ అండ్ నో ఎగ్జిట్ ఫ్రమ్ ద విలేజ్. ఇది ఎందుకు అని అంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి బలిగంప అనేది తీస్తారు. అది ఎక్కడ అంటే విలేజ్ పొలిమేరాలో గుమ్మడికాయ కొట్టి బలిగంప అనేది తీస్తారు. అంటే దిష్టి తీసేలాగా అనమాట. ఇది చూడడం వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఊర్లో నుంచి ఎవరిని బయటికి వెళ్ళకుండా, బయట వాళ్ళు ఎవరు ఊర్లోకి రాకుండా ఈ రూల్ అనేది పెడతారు. కమింగ్ ఇన్ టు ఆ వీడియో, ఇక్కడ అందరు వచ్చి ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత పెద్దవాళ్ళు అంటే ఊరికి సర్పంచులు, వార్డ్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను కదా ఆడపడుచులు అందరూ సర్వలో వాటర్ తీసుకురావాలని చెప్పి. సో ఊరికి ఆడపడుచులైన అందరూ ప్రతి గడప నుంచి వాటర్ తీసుకొని వచ్చి అలా బొడ్రాయి చుట్టూ 5 రౌండ్లు వేసిన తర్వాత బొడ్రాయి పైన అభిషేకం అనేది చెయ్యాలి. సో బొడ్రాయి పండుగ గురించి అండ్ బొడ్రాయి గురించి తెలుసుకునే ప్రాసెస్లో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ప్రతి ఊర్లో బొడ్రాయి అనేది పక్కా ఉంటుంది. అది ఎందుకంటే బొడ్రాయి అనేది పవర్ హౌస్ ఫర్ ద విలేజ్. బొడ్రాయి ఉండడం వల్ల విలేజ్లో బలం అనేది ఉంటుంది. అండ్ ఈ పండుగ ఎందుకు చేస్తారు అంటే గొడ్డు గోద అండ్ విలేజ్లో ఉన్న ప్రజలందరూ కి రక్షణగా ఉండాలి బొడ్రాయి అని చెప్పి చేస్తారు. సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్. పక్కన గంట సింబల్ కొట్టండి. అదేంటి అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చిన వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. బై బాయ్.